వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ గుజ్జు రెసిపీ అండి. క్యాప్సికమ్ ఇష్టపడిన వాళ్ళకి ఈసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఎప్పుడు తినేదానికంటే 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు, అంత బాగుంటుంది. ఈ రెసిపీలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందరి ఇళ్ళల్లో సహజంగా ఉండేవే అండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 5-6 వరకు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ కారం అనేది ఏమీ యాడ్ చేయనండి, ఈ కారమే సరిపోతుంది. కాబట్టి మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత బాగా చల్లార్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి ఆవాలు అనేవి చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. మెంతులు అనేవి ఎక్కువగా యాడ్ చేయకూడదండి, ఎక్కువగా యాడ్ చేసినట్టయితే చేదు వచ్చేస్తుంది. ఇవి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇంగువ వేసిన తర్వాత ఒక 3 సెకండ్ల పాటు వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత 1 రెమ్మ వరకు కరివేపాకు వేసి కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 వరకు మీడియం సైజ్ క్యాప్సికమ్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. లోపల ఉన్నటువంటి సీడ్స్ అన్నీ కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ అనేది ఎంత బాగా మగ్గితే రెసిపీ అనేది అంత బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే క్యాప్సికమ్ అనేది మొత్తం కూడా మాడిపోతుంది. చూసారు కదా, క్యాప్సికమ్ అనేది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని ఇందులో 1 కప్పు వరకు కొబ్బరి పాలు అనేవి వేస్తున్నాను. కొబ్బరి పాలు అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు వాటర్ అయితే సరిపోతుందండి రెసిపీ మొత్తానికి కూడా. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని సిమ్లోనే మూత పెట్టుకొని క్యాప్సికమ్ అంతా కూడా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకు 5 to 10 మినిట్స్ పట్టిందండి క్యాప్సికమ్ అంతా కూడా దగ్గరగా ఉడకడానికి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ అనేది వేస్తున్నాను. ఇందులోనే రెసిపీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయటం లేదండి, ఎండుమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది. మీకు సరిపోదు అనుకుంటే వేయించినప్పుడే 2 ఎక్స్ట్రా ఎండుమిర్చి అనేది వేయించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు కంపల్సరీగా వేయించుకోవాలి. అలా అయితేనే రెసిపీకి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, కూర అంతా కూడా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రైస్లోకి కాదు, చపాతీ పూరీలోకి కూడా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.